పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ, నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు నాన్నక ప్రేమతో షోలో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు ట్విన్ సిస్టర్స్ ప్రమోదిని గారు అండ్ ప్రశాంతిని గారు, వాళ్ళ ఫాదర్ పురుషోత్తం గారు. సో నమస్తే అంకుల్. నమస్తే. ఓ మీరు మంచి కళాకారులే, 3 సార్లు చెప్పారంటే. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కెమెరా ముందు కనిపిస్తున్నారు. ప్రమోదిని గారు ఈ మధ్య అమ్మ క్యారెక్టర్లకి పెట్టింది పేరు ఇక్కడ తెలుగులో తమిళ్లో. చాలా అందమైన ఒక మంచి తెలుగు అమ్మ వచ్చారు మాకు అని చాలా మంది మాట్లాడుకునే స్థాయికి వచ్చారు ఈ మధ్య చేసిన సినిమాల ద్వారా. అండ్ ప్రశాంతిని గారు మంచి కూచిపూడి, భరతనాట్యం డాన్సర్. సో కళ్ళతో అభినయాన్ని పండిస్తారు. అంత మంచి కళాకారులు. మీరు అమెరికాలో ఉండిపోయారు, మీరు ఇక్కడ ఉండిపోయారు, డాడీ బెంగళూరులో ఉండిపోయారు. సో ఫర్ ద ఫస్ట్ టైం నాన్నక ప్రేమతో షోలో నాన్నతో కూర్చున్నారు కాబట్టి ఏం చెప్తారు నాన్న గురించి మీరు? నిజంగా చెప్పాలంటే ఈ ఇల్లు కొన్న 6 years అవుతుంది. 6 completed 7 years రన్నింగ్. ఈ ఇంటి గృహ ప్రవేశానికి వచ్చారు. ఓకే. ఆఫ్టర్ 7 years మా సిస్టర్ యుఎస్ నుంచి ఆఫ్టర్ 4 years వచ్చారు. ఓకే. మా బాబా వాళ్ళ పేరెంట్స్ ఇల్లు ఇక్కడే వనపర్తిలో, మహబూబ్ నగర్. సో తను వాడిని మీట్ చేయడానికి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేటప్పుడు మా నాన్న, మా అన్నయ్య, వదిన, కూతురు అందరూ వచ్చారు. లేకపోతే ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. మీరు ఆ టైం కరెక్ట్ గా మాకు కనిపించారు. సో మీరు మాకు అంటే మీరు నిన్న అడిగిన ఆ టైం కి వీళ్ళు ఇక్కడ రావడానికి పర్ఫెక్ట్ గా కుదిరింది. ఓకే. సో నాన్న ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందా? 7 years తర్వాత హ్యాపీగా ఉంది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు. నేనే ఎప్పుడైనా చూడాలంటే వెళ్ళిపోతూ ఉంటాను ఎవ్రీ మంత్ అనుకున్నప్పుడు. బట్ ఈ ఇంటికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకు అంకుల్ కూతురు ఇంటికి 7 సంవత్సరాలు రాకుండా దూరంగా ఉండిపోయారు? కూతురు మీద కోపమా? కూతురు మీద కోపం కాదు, అంత ప్రేమ. అందుకే రావట్లేదా? ఎందుకంటే ఈ అమ్మాయి అమెరికా, ఈ అమ్మాయి హైదరాబాద్. ఓకే. మొదలు పెళ్లికి కాకుండా మొదలు నాతోనే ఉండే. ఎప్పుడు నాకు చాలా ఫేవరెట్ అంటే వీళ్ళిద్దరే. ఒకే ఒక మాట చెప్తాను. వీళ్ళు పుట్టేదానికి మొదలు మా భార్య బిర్యానీ తినాలనింది. నేను బిర్యానీ తీసుకొని వచ్చేదానికి ఆనాడు శుక్రవారం ఫిబ్రవరి 3వ తారీఖు సాయంకాలం 8:30 గంటకి నేను హోటల్కి పోయినాను బిర్యానీ ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చే అని చెప్పి మా అత్తగారు అంటే మా భార్య వాళ్ళ అమ్మ, మేము హెచ్ఎల్ క్వార్టర్స్లో ఉండింది, తీసుకొని పోయి హెచ్ఎల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది డెలివరీ కోసం. ఆ డెలివరీ నేనేమనుకున్నాను, లేబర్ వాడికి తీసుకుపోయారు, నాకు తెలియలేదు. నేను వాపస్ వచ్చి ఇంట్లో పనుకున్నాను. అర్లీ మార్నింగ్ పోయాను. అక్కడ ఒక సిస్టర్, జయమ్మ సిస్టర్ నుండి, సిస్టర్ ఏమైంది? అయ్యో పాపం మీకు 2 ఆడబిడ్డలు, తక్కువ అనుకున్నారు. మా భార్య చూడలే వీళ్ళిద్దరు ఇద్దరు అమ్మాయిలు అనేసి పోండి, ఏమో 2 అమ్మాయిలు అలాగన్నాము. నేను పోయి చూసాను, ఇద్దరు నన్నే ఇట్లే చూసాను. నాకు అప్పుడే చాలా ఇంప్రెస్ అయిపోయినాను. ఏమనుకున్నావు, ఎంత బాగుండారు ఇద్దరును అట్లనే. సరే అనేసి ఈవినింగ్ విజిటింగ్ అవర్స్ లా, అప్పుడు 1978 లా ట్విన్స్ ఉంటే కొంచెం ఆశ్చర్యం అందరికీ హాస్పిటల్లో. అవును, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేకపోతే 2 అబ్బాయిలు ఇట్లా పుడితే కొంచెం హ్యాపీగా ఉంటారు. అమ్మాయిలు అనేసరికి 5 గంటలకి ఈ రిసెప్షన్, ఇది విజిటింగ్ అవర్స్ లా అందరూ మాట్లాడుకున్నాడు. ఒక అమ్మాయి ఇది 2 అమ్మాయిలు పుట్టినారంట, రండి పోయి చూసుకొని వస్తామని. అదొక ఎగ్జిబిషన్. ఓకే. తర్వాత నేను హెచ్ఏఎల్ ఇండియన్ డివిజన్ లో పనిచేస్తా ఉంటాను. ఓకే. అప్పుడప్పుడు కొంచెం బాంబే పోయేటప్పుడు ఒక పబ్లిసిటీ వచ్చింది పేపర్లో, ఇట్లా అమ్మాయి కావాల్సింది ఒక పిక్చర్ లేను. అబ్బాయి నాయుడు గారు కన్నడ ఫిలిం చాలా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విజయారెడ్డి గారు వాళ్ళు పేపర్లు వేసింటే, అప్పుడు బ్లాక్ అండ్ వైట్, స్టూడియోలో కూడా కలర్ ఫోటో లేదు. వీళ్ళిద్దరితో ఫోటో తీసి భార్య
ఓ లెటర్ పంపించింది. నేను వచ్చిన తర్వాత చెప్పింది, ఇట్లా అయిందండి, నేను ఫోటో పంపించిండాను. అదంతా మనకి ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎక్కడ, అయ్యో ఎందరో ఉండారు అట్లా అనుకున్నాను. తర్వాత ఒకరోజు సడన్ గా ఇంటర్వ్యూ వచ్చింది వుడ్లాండ్స్ హోటల్లో, రూమ్ నంబర్ 57. నంబరు గుర్తుంది. నేనేమి మరి లేదు, రూమ్ నంబర్ 57 పోతాం. అక్కడ పోయి చూస్తే ఒక 200-300 మెంబర్స్ క్యూలో నిల్చుకున్నారు ఆడిషన్స్ కి. చిన్నపిల్లలు, అంత చిన్నపిల్లల్ని పిలుచుకున్న వాళ్ళ పేరెంట్స్ వచ్చిన్నారు. నేను ఇద్దరు, వాళ్ళంతా ఒక్కొక్కరు. ఏమో చూస్తాం అని అటు పోతే మా టర్న్ వచ్చింది. అబ్బాయి నాయుడు గారికి నమస్తే సార్ అట్లా. వీళ్ళను చూసి వాళ్ళకి స్మైల్ ఇచ్చిరి. మా భార్య కూడా వచ్చింది. సరే కన్నడలో ఈ అమ్మాయిని అడిగి, నీ పేరు ఏమేమి? నా పేరు ప్రమోదిని అనింది. ఓకే. ఇది ప్రశాంతిని అనింది. సరే అనేసి, నీకేం తెలుసు? నాకు డాన్స్ అంతా తెలుసు, యాక్టింగ్ అంతా చేస్తాను అట్లా అనింది. అప్పుడు మా భార్య గారు బేడ కృష్ణ రంగినాట సీరియల్ ఉంటే, ఇది డాన్స్, ఇది కృష్ణ, నేను కృష్ణ, ఆమె రాధా. రాధా మా అమ్మ సింగర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ముందు మన పర్ఫార్మెన్స్. తర్వాత వీళ్ళిద్దరిని చూసి అయ్యో వీళ్ళు దీన్ని ఇక్కడ కూకుపెట్టు వేరే వాళ్ళంతా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు, వీళ్ళు ఇద్దరికొను థమ్స్ అప్ తీసుకొని వచ్చి. అప్పుడు నేను అనుకున్నాను, ఓ ఏమో ఉంది మనకి, పర్వాలేదు అట్లా నా మనసులో నాకు. తర్వాత అంత అయిన తర్వాత నేను చెప్పి పంపిస్తాను నీకు అని అడ్రస్ అంతా తీసుకున్నాను. అయింది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. సినిమా వాళ్ళే అంతా ఊరికే అంతా చేస్తారు, మనకి అక్కడే పంపిస్తారు. ఒకరోజు సడన్ గా అక్కడ సరిగమ విజయ్ అని ఫేమస్ వాడు, ఇప్పుడే 15 days అయింది చనిపోయినాడు. వాళ్ళకి మా ఇల్లు తెలుసు. ఓ కార్ వచ్చింది, ఆ కార్ని తీసుకొని మా ఇంటి దగ్గర వచ్చారు. విజయారెడ్డి గారు పంపించినారు, మీరు రావాలంటే. ఫోన్ లేదు అప్పుడు, మాకి ఫోన్ కావాలంటే చాలా కష్టం. అప్పుడు ఫోన్లు దొరుకుతా ఉండలేదు. అది ల్యాండ్ లైన్. 1986 తర్వాత టవరు అనే ఫిలంకి ఈ షూటింగ్ వచ్చేసి గాంధీ బజార్లో ఉండే. అప్పుడు ఈ అమ్మాయికి 2 పండ్లు పడిపోయింది. 7 ఏళ్ళలో పండ్లు 2 ముందర సరిగా పడిపోతేనే అబ్బాయి నాయుడు గారు, అయ్యో పళ్ళు పడిపోయింది, ఇప్పుడు ఏం చేసేది రెడ్డి గారు అని విజయారెడ్డి గారిని. నేను మెయింటైన్ చేస్తాను, పర్వాలేదు అట్లా. నేను దీనికి చెప్పింది, హుషారు దీంట్లోనూ అంతే, నగినప్పుడు ఇంతే ఉండాలా, ఈయన మాత్రం నవ్వుకూడదు, అట్లనే ఫాలో చేసి వాళ్ళు ఎంత మాట్లాడు డాడీ చెప్పేశారు, అది ఇంకా మాట మీరకూడదు. కంప్లీట్ అంత స్మైల్ అనే చేసుకుని పోయి. ఆ ఫోటో కూడా అక్కడ ఉంది, అదే బ్యాక్ సైడ్ దా, అక్కడ చిన్న ఫోటో. భారతి గారు, విష్ణువర్ధన్ భారతి గారు, అండ్ మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మావయ్య రాజేష్ గారు, కళ్యాణ్ కుమార్ గారు, వాళ్ళతో పాటు ఉన్నాను కదా. అది అప్పుడు అనిపించిందా, పుట్టింది అమ్మాయిలైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు కాదు ఇక్కడ, అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఎవరైనా. చెప్పింది 100%. ఇక్కడి నుంచి అందరూ తెలుసుకోవాలంట, అమ్మాయిలు ఉంటే ఏమో అట్లా అనుకున్నారు. అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వాళ్ళ దేవుడు రాసిండేది సరిగా వచ్చిందంటే వాళ్ళని ఎక్కడ ఎంత దూరం పోతారో అనేది మనకి ఏమీ తెలియదు. నేను నా కష్టాలని వాళ్ళకి ఎవరికి పంచుకోలేదు. ఎంత కావాలన్నా సుఖంగా అంత సుఖంగానే పెట్టుకొని వస్తాయి, వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లా సార్ నేను అయితే మంచిదిగా వాళ్ళ అమ్మ బాగా డాన్స్ నేర్పించి, యాక్టింగ్ నేర్పించి, వాళ్ళ అమ్మనే వాళ్ళకి మెయిన్ చేసి బేబీ ఆర్టిస్ట్ గా వచ్చింది.